ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల మినహా అన్ని చోట్ల కూడా పెన్షన్స్ పంపిణీ జరుగుతోంది. ఉదయం నుంచి పెన్షన్స్ ఆలస్యంతో మధ్యాహ్నం వరకు ఆందోళన చెందిన పెన్షన్దారులు ఇప్పుడిప్పుడే సచివాలయానికి పెన్షన్ తీసుకుంటున్నారు. ఇక వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసిన సరైన ఇన్ఫర్మేషన్ లేక సచివాలయాలకు క్యూ కడుతున్నారు అందరూ. ఇక దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. పెన్షన్ ప్రక్రియ ప్రస్తుతం ప్రారంభమైంది. మనం పంపదూరు గ్రామ ప్రజల సచివాలయంలో ఉన్నాం. దాదాపుగా ఈ సచివాలయంలో 200 మంది లబ్ధిదారులు ఉన్నట్టు తెలుస్తోంది. 3 గంటల నుంచి పెన్షన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవడంతో ఒక్కొక్కరు వచ్చి తమ పెన్షన్ వివరాలను తీసుకొని వేలిముద్ర తెచ్చుకొని వాళ్ళు తమ్మి ప్రశ్న ఇచ్చుకున్న తర్వాత ఆధార్ కార్డు పరిశీలించి ఫోటో తీసుకొని డబ్బులు ఇస్తున్నారు. ప్రస్తుతము దాదాపు 200 మంది ఈ సచివాలయం పరిధిలో లబ్ధిదారులు ఉన్నారు. వారందరికీ కూడా అమౌంట్ వచ్చింది సార్. అందరికీ కూడా అమౌంట్ వచ్చిందన్న. ఈరోజు లేట్ కావడానికి అక్కడ బ్యాంక్ వాళ్ళు కొద్దిగా దీనిలో అమౌంట్ డ్రాప్ చేయడం రీడింగ్ అవ్వడం వల్ల లేట్ అయింది. అందరికీ కూడా సకాలంలో ఏదైతే మా అధికారులు చెప్పినారో సకాలంలో అందరికీ కూడా అందేటట్టుగా మేము కంప్లీట్ చేస్తామని వాళ్ళందరికీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తారు. స్టాఫ్ ఆల్రెడీ అంటే వాళ్ళకి తెలియక వచ్చారన్న. ఆల్రెడీ స్టాఫ్ మా వాళ్ళు వెళ్ళారన్న, ఇవ్వడానికి కూడా వెళ్ళారన్న. ఎస్, అన్ని ఏర్పాట్లు కూడా అన్నీ కూడా తప్పకుండా ఉన్నాయి. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ పెన్షన్ ఇప్పించుకునేందుకు కూడా బారులు తీరి ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు లేదా పూర్తి రోగాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వారందరికీ కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాం. కాకపోతే కొంతమంది తెలియక వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా చెప్పి పంపిస్తున్నాం. కొంతమంది ఇక్కడే ఉంటే ఇక్కడ ఇచ్చి కూడా చూస్తున్నాం. ఇక్కడ 2 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒకటి ఇక్కడ అటువైపు మగవాళ్ళ పురుషుల కౌంటర్ 2 కౌంటర్లు ఏర్పాటు చేసి 2 కౌంటర్ల ద్వారా నగదు అయితే ఉన్నదో పెన్షన్ అమౌంట్ అయితే వాళ్ళు చేసే ప్రక్రియ పూర్తి చేస్తున్నాము. ఒకసారి ఇక్కడ ఉన్నారు పెద్దలతో మాట్లాడి చేద్దాం. మీకు ఇంటికాడ ఇంటికి వచ్చారు మీరు? మీకు ఇచ్చిన ఇంటికాడ ఇస్తారు కదా? ఏం వచ్చినాం బజ్జీ చెప్పలేదు మీకు? చెప్పలేదు మీకు ఏం పేరు? ఏం సార్? ఏం పేరు నీ పేరు? నా పేరు చెప్పండి సార్. ఈసారి 3 తేదీ ఇచ్చారు. ఎట్లా మీకు ఇప్పుడు ఇంటికి వచ్చి తీసుకుంటే ఇంటికి వచ్చి ఇస్తారు? ఇంటికి వచ్చేస్తుంది సార్ మాకు. ఇప్పుడేమో చాలా పెట్టు కొట్టేసిందో వాళ్ళకి కొట్టి ఎవరికి కొట్టింది ఏమో కొత్త మాకు తెలియదు. కానీ అయితే మాకు ఇంటికాడికి రాలేదు సార్. ఇస్తారు సార్. ఎందుకు పెన్షన్ అమౌంట్ అంతా కూడా ప్రస్తుతం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఆధార్ కార్డు ఫోటోస్ తీసుకొని పెన్షన్ ప్రక్రియ సచివాలయం సిబ్బంది ద్వారా మొత్తం అంతా కూడా జారీ చేసే ప్రక్రియ ఏర్పాటు చేశారు. 2 కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీని పూర్తిగా తగ్గించే ప్రక్రియ ఏర్పాటు చేశారు. కాకపోతే వీళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వృద్ధులు కానీ రోగాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు. మిగతా వారంతా కూడా అక్కడ ఆల్రెడీ వెళ్ళి ఇస్తున్నాము, ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల వచ్చారు. వాళ్ళకి ఇక్కడైతే ఇస్తున్నాం లేదా ఇంటి దగ్గర ఇచ్చేసి ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా సచివాలయం అధికారులు చెప్తున్నారు. ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి.